పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన దుర్యోధన దుర్వినీతి లోకాన్ని తలపిస్తోంది. సింహపురిలో పచ్చ తాలిబాన్ల అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై పచ్చ మూకలు దాడి చేశాయి. నెల్లూరు సావిత్రినగర్లోని ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో ఫర్నిచర్, కార్లను ధ్వంసం చేశారు ఎంపీ వేమిరెడ్డి అనుచరులు. తల్లి శ్రీలక్ష్మిని బెదిరించి మూలకు తోసేశారు టీడీపీ గూండాలు. తల్లిని బెదిరించి ఇంట్లో బీభత్సం సృష్టించారు. ప్రశాంతంగా ఉన్న నెల్లూరు పచ్చమూకల అరాచకంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, విధ్వంసాలతో హింసాకాండ సృష్టిస్తున్నారు ఎల్లో తాలిబన్లు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. ఇల్లు, వాహనాలు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నందున ఏదైనా చేస్తామనే ధోరణిలో ఎక్కడికక్కడ రెచ్చిపోతూ స్వైర విహారం చేస్తున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డితో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఏం జరిగిందని ప్రసన్నకుమార్ రెడ్డిని ఆరా తీశారు. ప్రసాద్ అన్న గేట్ వేసేయాలన్న. మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మాజీ మంత్రిగా సేవలందించినటువంటి ఒక నెల్లూరు జిల్లాలో ముఖ్యమైన నేత ఇంటిపైన ఇంత దారుణంగా దాడులు చేయడం, విధ్వంసం చేయడం టీడీపీ నైజాన్ని బయటపెడుతోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెనకుండి ఈ దాడి చేయించాలనేటువంటిది స్పష్టమవుతున్నటువంటి ప్రస్తుత సందర్భంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు, నెల్లూరు ప్రజలు ఏమంటున్నారు? ఎస్ సిద్ధు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందా అనడానికి అద్దం పట్టే రీతిలో నిన్న రాత్రి ఏదైతే మాజీ మంత్రి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మాజీ ఎమ్మెల్యే నల్లపనేని ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపైన జరిగినటువంటి హింసా కాండను ప్రతిరూపంగానే చూపించాలి. ఏదైతే నిన్న రాత్రి దాదాపు 60 నుంచి 100 మందికి పైగా టీడీపీకి సంబంధించినటువంటి తెలుగు బ్యాచ్ ఇక్కడికి చేరుకొని ఇంట్లో ఉండేటువంటి మొత్తం ఫర్నిచర్ తో పాటు ఇంటి ముందర పార్కింగ్ లో ఉన్నటువంటి కారును పూర్తిగా కూడా ధ్వంసం చేసినటువంటి ఘటన ఇక్కడ మనము స్క్రీన్ పైన చూడొచ్చు. ఏదైతే ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి ప్రసన్నకుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గారిని కూడా సైతము ఆ మోకలు బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. తన తనయుడు ఎక్కడికి వెళ్లాడు, భయపడి దాక్కున్నాడా అనేటువంటి ఒక చర్యలను, ఆ మాటలను వాళ్ళు ఆమెను బెదిరించేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే దానికంటే ముందుగా కూడా ఒక్కసారిగా 60-70 మందిగా కూడా ప్రవేశించి గేట్లను బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చిన వెంటనే కూడా ఇంటి ముందర పార్కింగ్ లో ఉన్నటువంటి ఒక బెంజ్ కార్ ని రివర్స్ లో తిప్పి మరి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అంటే ఎంత మంది కలిస్తే ఇలాంటి ఒక కారుని పూర్తిగా కూడా ఒక ఉల్టా పడేయడానికి వీలవుతుందో కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే కాంపౌండ్ లో ఉండేటువంటి మొత్తం పూల మొక్కలను మొత్తం ధ్వంసం చేయడమే కాకుండా ఇంటికి ఎంట్రన్స్ లో ఏదైతే ప్రసన్నకుమార్ రెడ్డిని మీట్ అవ్వడానికి కావచ్చు, లేదా ప్రజా సమస్యలను చెప్పుకోవడానికి వచ్చేటువంటి వారి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఫర్నిచర్ ని ఇంటి ముందర దాదాపు 2 స్టెప్స్ ఎక్కగానే కూడా మొత్తము విధ్వంస కాండ ఇక్కడి నుంచే మొదలైందని మనం చెప్పాలి. పూర్తిగా అద్దాలను, కిటికీల్లో ఉండేటువంటి అద్దాలను పూర్తిగా కూడా బద్దలు కొట్టి ఆ సీసా పెంకులన్నీ కూడా లోపలికి, గాజు పెంకులన్నీ కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పూల కుండలను ఉపయోగించి మరి ఈ విండోస్ అంతా కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి. ఈ ఫర్నిచర్ ని మొత్తం కూడా ఎలా ధ్వంసం చేశారో మనం కల్లారా చూస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఉండాల్సిన ప్రాంతంలో ఏది కూడా లేనటువంటి పరిస్థితి. ఇక ఫ్రీజర్స్, అదేవిధంగా కూలర్ను, ప్రతి ఒక్కటి ఏ వస్తువును కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎంతమంది తలుచుకుంటే కేవలం ఒక 10-20 మంది వస్తే కూడా అయ్యేటువంటి ఘటన కాదు ఇది. ఎంత దాదాపు 80 నుంచి 100 మందికి పైగా వచ్చినట్లుగా కూడా ఇక్కడ తెలుస్తుంది. అయితే వీటన్నిటినీ కూడా ఏదైతే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లోకి ఈ విధ్వంసాన్ని సృష్టించడానికి వచ్చినటువంటి టీడీపీ తాలిబన్లు కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ దృశ్యాలు కనపడకుండా ఉండడానికి కూడా వాళ్ళు చాలా చాకచక్యంగా ఆలోచన చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు కేవలం బయట మాత్రమే ఈ విధ్వంసకాండ సృష్టించలేదు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి లోపల కూడా ప్రవేశించారు. ఇంటి ద్వారము మూసివేసి ఉండటంతో కూడా వాళ్ళు ఇక్కడి నుంచి బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో ఒక్కసారిగా కూడా ఇంటి బయట ఆవరణలో ఒక నిచ్చెన ఆధారంగా, ల్యాండర్ ఆధారంగా కూడా పైకి ప్రవేశించి పైన ఉన్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేసి
చేసిన అనంతరము తిరిగి కిందకి చేరుకున్న తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఈ ఫర్నిచర్ ను కూడా ప్రస్తుతం మన స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఇక్కడ ఉండేటువంటి ఆఫీస్ రూమ్ ఫర్నిచర్ ను మొత్తం కూడా బద్దలు కొట్టారు. ఇక ప్రసన్న కుమార్ రెడ్డి పిఏకి సంబంధించి కావచ్చు లేదా వ్యక్తిగత కార్యదర్శులకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఈ రూమ్ ఇక్కడే ప్రధానంగా సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే స్టోరేజ్ అవుతుందో ఆ హార్డ్ డిస్క్ మొత్తం కూడా ఇక్కడే ఉంటాయి. వాటిని కూడా పూర్తిగా కూడా బద్దలు చేసి హార్డ్ డిస్క్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయినటువంటి ఘటన కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఐరన్ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని అక్కడ అమర్చి ఉంటారు పైన, అక్కడే సీసీటీవీకి సంబంధించినటువంటి మొత్తము రికార్డ్ అయినటువంటి మొత్తం హార్డ్ డిస్క్ కూడా అక్కడే ఉంటుంది. అయితే దాన్ని కూడా బద్దలు కొట్టి పూర్తిగా హార్డ్ డిస్క్ ను కూడా తొలగించినటువంటి ఘటన చాలా కళ్ళారా చూస్తున్నాం. అయితే ఏ విధంగా ఈ విధ్వంసకాండ నడిచింది అనడానికి నిజంగానే ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి కేవలం ఒక మహిళా పని మనిషి మాత్రమే నిదర్శనం. అయితే వాళ్ళు ప్రస్తుతం షాక్ లో ఉన్నారు. ఆమెను కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా మీ తనయుడు ఎక్కడికి వెళ్లాడు, భయపడి దాక్కున్నాడా అనేటువంటి ఘటనలు కావచ్చు, రమ్మను మేము హతమారుస్తామనేటువంటి మాటలను కూడా ఆమెతో మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కావచ్చు ఒక్కసారిగా షాక్ గురైనటువంటి నేపథ్యంలోనే ఆయన తన తల్లిని వేరే నివాసానికి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా చూడాలి, జస్ట్ మనం ఇంట్లోకి ఎంటర్ అయినటువంటి ఆఫీస్ రూము అదేవిధంగా హాల్ ఏరియా మాత్రమే ఇది. ఇంకా లోపలికి ప్రవేశిస్తే ఇంకా చూడండి ఇక్కడ డైనింగ్ టేబుల్ కావచ్చు ఏది కూడా ఉన్నటువంటి ఏ ఒక్క వస్తువును కూడా వదిలిపెట్టినటువంటి పాపన పోలేదనే చెప్పాలి. మొత్తం ప్లేట్స్ కావచ్చు, డిన్నర్ సెట్స్ కావచ్చు, అదేవిధంగా గ్లాసులు కావచ్చు, ఉండేటువంటి సెల్ఫ్ లో ఉండేటువంటి గాజు ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కదాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఇంట్లో ఉండేటువంటి దాదాపు 4 ఎల్ఈడి టీవీలను, దాదాపు 50 ఇంచెస్ టీవీ ప్రతి ఒక్కదాన్ని కూడా బద్దలు కొట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు పైకి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను. ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఉండేటువంటి బెడ్రూమ్ లోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నా, అంటే మెయిన్ డోర్ లాక్ చేసి ఉండటంతో కూడా ఒక్కసారిగా ఆ మోకలు పక్కన ఉన్నటువంటి పెరట్లో నుంచి ఒక నిచ్చెన ఆధారంగా చేసుకుని నేరుగా పైకి రావడం జరిగింది. ఈ పైకి వచ్చిన వెంటనే కూడా ఇక్కడ ఉండేటువంటి బెడ్రూమ్ లో ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడా అనేటువంటి పరిశోధనలు కూడా జరిపారు. అయితే ఆయన అక్కడ లేకపోవడంతో అక్కడ ఉండేటువంటి ఫర్నిచర్ ని మొత్తం కూడా బద్దలు కొట్టినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉండేటువంటి ఏసీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి సోఫా సెట్లు ప్రతి ఒక్కటి కూడా ధ్వంసం చేశారు. స్విచ్ బోర్డులు కావచ్చు లేదా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇది ప్రధానంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఉండేటువంటి బెడ్రూమ్ గా తెలుస్తుంది. ఇక్కడ కూడా ప్రవేశించారు. ఆయన ఉన్నటువంటి బెడ్రూమ్ లో ఏసీని అదేవిధంగా ఎల్ఈడికి సంబంధించినటువంటి టీవీని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి అనంతరం ఆయన లేడని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే స్టెప్స్ మనం ఎక్కొచ్చామో అదే రూట్లో తిరిగి కిందకు వెళ్లి ఇంట్లో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గారిని బెదిరించి, అంటే తన తనయుడు ఎక్కడున్నాడో చెప్పాలని బెదిరించడమే కాకుండా ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని వదలబోము, ఖచ్చితంగా టీడీపీకి వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యలు మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిని ఖచ్చితంగా హతమార్చి తీరుతాము అనేటువంటి ఒక బెదిరింపు చర్యలను వాళ్ళు శ్రీలక్ష్మి గారిని టార్గెట్ గా చేసుకుని బెదిరించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇంకో బెడ్రూమ్ లో కూడా ఉండేటువంటి మొత్తము కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ అల్లరి మోకలు పూర్తిగా నిన్న 7 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించి దాదాపు 2 గంటల సమయం పాటు కూడా ఈ విధ్వంస కాండాన్ని సృష్టించారు. వీటన్నిటిని చూసినటువంటి వైసీపీ నేతలైతే ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అదేవిధంగా శాంతి భద్రతలు ఎక్కడున్నాయి, ఇన్ కేసు ప్రసన్న కుమార్ రెడ్డి గనక ఇంట్లోనే ఉండి ఉంటే ఆ వచ్చినటువంటి 80-90 మందికి పైగా వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి వర్గీయులు కావచ్చు, వాళ్ళ చేతుల్లో తాను నిజంగానే హతమారిపోయి ఉండేవాడు. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నేతలకు ఎవరికి కూడా కంటికి కనిపించేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ఫస్ట్ ఏదైతే మనము ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేటువంటి బాల్కనీలో ఉన్నాం, అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉండేటువంటి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ. సో మొదటగా కింద ఉండేటువంటి కార్లు కావచ్చు, రిసెప్షన్ సంబంధించినటువంటి ఏరియాను మొత్తం పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత మెయిన్ డోర్ లాక్ లో ఉండటంతో ఒకసారిగా వాళ్ళు ఒక ఆలోచన చేశారు. పెరట్లో ఉండేటువంటి ఒక నిచ్చెన ల్యాడర్ ను ఆధారంగా చేసుకుని దాన్ని ఇక్కడ ఉపయోగించి ఈ మార్గం గుండా మొత్తం కూడా వాళ్ళందరూ ఆ సైన్యం, పచ్చ సైన్యం మొత్తం కూడా పైకి చేరుకున్నటువంటి పరిస్థితి. పైకి చేరుకున్న తర్వాత మొదటగా 2 బెడ్రూముల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఆచూకీ కోసం వెతకడం, ఆయన అక్కడ లేకపోవడంతో అక్కడ ఉండేటువంటి ఫర్నిచర్ తో పాటు టీవీలు, ఫ్రీజర్స్ అదేవిధంగా ఏసీలు మొత్తం ధ్వంసం చేయడం, అనంతరం కిందకి వెళ్లిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గారిని బెదిరించేటువంటి ప్రయత్నం చేయడం, అదేవిధంగా మహిళలు ఏదైతే అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులను కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇది అనంతరం వెంటనే కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేనటువంటి సమయాన్ని గమనించుకొని వచ్చారా లేదా ఆయన హతమార్చడానికే వచ్చారా అని చెప్పి కూడా చెప్పాలి. సో మొత్తం మీద ఇదైతే నెల్లూరు
ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి ఈ దాష్టికానికి నిజంగానే వైసీపీ నేతలు ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ తన నాయకుడు నిజంగానే ఇంట్లో కనుక ఉండింటే ఇవాళ ఆయన చూడడానికి కూడా ఉండేవాడు కాదేమో. అటువంటి నీచమైనటువంటి రాజకీయము నెల్లూరు జిల్లాలో నడవడం ఇదే మొదటిసారి చూస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వార్త స్టూడియో.